మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కొలుసు పాలసాదర్ గారు, ప్రజెంట్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార శాఖ మంత్రివర్యులు కూడా. పార్థసారథి గారి పరిపాలన ఏ రకంగా ఉండదు? అసలు పార్థసారథి గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ పేద సాధన చూడాలంటే ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరో కూడా అంత ఐక్యతతో అంత ప్రేమగా దగ్గర తీసుకుని మాట్లాడలేరు, చేయలేరు కూడా. అన్నగారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మీరేనే ఉంటారు. తప్పు చేసిన వాళ్ళని న్యాయపరంగా అంటే చట్టపరంగా శిక్షిస్తా అని చెప్పి రెడ్ బుక్ అంటే టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవరిని విడిచిపెట్టనని చెప్పి రెడ్ బుక్ రాశారు. దాన్ని మనం ఎలా చూడవచ్చు? నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదయాత్రలో నేను పాల్గొన్న తర్వాత నారా లోకేష్ గారు నేను ఒక రెడ్ బుక్ పెట్టుకున్నాను. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు ఏ అన్యాయాలు చేసింది, ఏ దగాకోరు పనులు చేసింది అంతా కూడా నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి దగాకోరుల్ని నేను ఎవరిని విడిచిపెట్టాను కూడా అప్పట్లో ఒక సవాలు చట్టం జరిగింది. ఇప్పుడు అదే రెడ్ బుక్ని అమలుపరుస్తున్నారు అన్నట్టుగా మాకు కొంచెం సూచనలు తెలిసినాయి. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు భయపడుతున్నారట. కొడాలి నాని గారును వల్లభనేని వంశీ గారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడ కూడా ప్రజల్లో కనిపించట్లా. కనిపిస్తే ఎక్కడ మూసేస్తారు. అదే వల్లభనేని వంశీ గారు అసెంబ్లీలో లోకేష్ గురించి DNA టెస్ట్ చేయించుకోమని అడిగారు. అది భయం వేసో ఏం మాకైతే తెలియదు, కానీ అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుకున్నారు. అసలు ఎక్కడ కనిపించట్లా. ఈ కొడాలి నానేను వంశీ గారు నాని అక్కడ కనిపించట్లా. కనిపిస్తే నిజంగానే మోస్తారు లోపడేసి, అది గ్యారంటీ. ఇక ఆర్కే రోజు గారు అయితే చెప్పే పని లేదు. ఆమె పెద్ద జబర్దస్త్ ప్రోగ్రాంలు చేసుకుంటే అందుట్లో ఉన్న ఒక రకం డబ్బులు సంపాదించుకునేది. రాజకీయ ఫీల్డ్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఏదో ఒకంతా పర్యాటక శాఖ మినిస్టర్ చేసిన తర్వాత ఉన్నది పోగొట్టుకుంది, ఉంచుకున్నది పోగొట్టుకుంది అయిన తర్వాత పరిస్థితి అంది రోజా గారిది. రుషికొండ ప్యాలెస్కి 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం గుండు కొట్టేసి 500 కోట్లు పెట్టేశారు ప్రజాధనాన్ని. ఒక బాత్రూమ్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దీన్ని మనం ఏం చేయాలంటారు? దాన్ని ఇప్పుడు ఆయన రుషికొండలో ఒక బాత్రూమ్ కోసమే మసాజ్ టేబుల్, పెద్ద బాత్రూమ్ కట్టించుకున్నారు. పేదోడు నివసించడానికి ఏమో 1.5 స్థలం ఇచ్చాడు. 1.5 ఆయన బాత్రూమ్ అంత లేదు. ఈ పేదోడికి ఇల్లు కట్టుకోమని ఇచ్చిన 1.5. మరి ఆయన ఏ రకంగా 1.5 ఇచ్చాడో ఏంటో బాబు మాకైతే తెలియదు, కానీ ఆయన బాత్రూమ్ కట్టుకున్నంత కట్టుకోలేదు, 7 స్థలాలు ఇచ్చింది. మరి అది ఆయన పరిపాలన విధానం, ఆయన లెక్క. ఒక రుషికొండ దోపిడే కాదు, ప్రభుత్వ ఆస్తులు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో మెయిన్ సెంటర్లో ఆ ప్రభుత్వ ఆస్తులు మొత్తం తాకడ పెట్టేశాడు. కాగా పైపెచ్చు తాగుబోతులు అడ్డం పెట్టి కూడా లోన్ తీసుకొచ్చేసాడు. తాగుబోతులు అడ్డం పెట్టి 30 సంవత్సరాలు తాగుబోతులు అడ్డం పెట్టి లోన్ తీసుకొచ్చాడు. అది ఆయన అంత గొప్ప కార్యక్రమం చేశాడు. మద్యపానం గురించి అసలు మీరు ఏమంటారు? మద్యపానం గురించి మద్యపాన నిషేధ గురించి చెప్పే పనే లేదు. ఆయన జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను కనుక అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం పోగా ఇంటింటికి ఏర్లే పారుతుంది సారా. ఎక్కడికో వెళ్ళి తాగాల్సల్లా ఇళ్ళ పక్కమంటే ఉంటుంది సారా. ఎవడు గారు తాగడు, కంతకాలలో డొల్లు ఆడతాం. ఇక అంతకుమించి ప్రయోజనం ఏమీ లేదు ఆయన గవర్నమెంట్లో. తాగుమోతాలు మటుకు ఫుల్ ఎంజాయ్ ఆయన చేసిన పని అది. ఎవడికి కూడా పేదవాడు అన్నవాడికి ఒక్కడికి ఉపయోగపడినవాడు అన్నట్టు చూపించి నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కనీసం గుండె జబ్బు వచ్చిందని వెళ్ళినోడికి కూడా సీఎం ఫండ్ కింద ఎంతో ఇస్తారు డబ్బులు, 1,00,000 2 లక్షలు ఇస్తారు. ఆ డబ్బులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మనకి. అది ఆయన పరిపాలన, అది ఆయన విధానం. అది ఇప్పుడేమో నిండా 2 నెలలు కూడా కావట్లేదు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చి. ఇంకేమన్నా నేను జంతర మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నా, మీ అందరూ నాకు సహకరించండి, నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అయ్యి ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా అమ్మిపారు దిగుతా ఏరే రాష్ట్రానికి అన్నట్టు చెప్పుకొస్తున్నాడు ఆయన. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్లో కనీసం ఒక లోన్ ఈగిపోగా ఆ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి బూజు పట్టిపోయింది. మరి అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పట్టిన బూజు మొత్తం దులిపి
ఆఫీసులు మొత్తం గాల్లో పెట్టి పరిపాలన గాల్లో పెట్టిన మగోడు చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు గత ప్రభుత్వంలో కాలనీలు అన్నారు, ఎక్కడా కట్టిన దాఖలు లేవు. మరి ఇప్పుడు ఒక్కొక్క కాలనీలకి 4 లక్షలు అంటున్నారు. చంద్రబాబు భూమి కూడా ఉన్నారు. 3 సెంట్లు ఇస్తా, టౌన్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు అన్నారు. కాలనీలకి ఒక్కొక్క ఇంటికి 4 లక్షలు అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కట్టుకునేవాడు ఎవరిని ఉంటే ఇస్తున్నారు కూడా ఇల్లు. మరి అది ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా పోయిన గవర్నమెంట్కి ఉన్న తేడా అది. పోయిన గవర్నమెంట్లో అంబేద్కర్ విద్యా దీవెన కూడా చేతులు ఎత్తేసి ఆ వచ్చిన నిధులు కూడా మింగేశారు. అదే అంబేద్కర్ దీవెన అన్నదానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదో పెట్టారు పేరు, అది ఆ స్కీమ్లో కూడా ఆ స్కీమ్ని ఇస్తున్నారు. ఒక రోజులో ఒక రోజులోనే పెన్షన్ వేయలేమన్నారు. ఏది వాలంటీర్లు లేకుండా పెన్షన్ ఇటు మీ వల్ల కాదు అని చెప్పి అన్నారు. గత పోయిన నెల ఈ నెల కూడా ఓన్లీ ఒక డేలోనే ఇచ్చారు పెన్షన్ మొత్తం. అది మరి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అంటే. అనగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నా క్యాంటీన్లు తీసేశారు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? దాని ఒక విధంగా చెప్పుకోవాలంటే పేదల బాధల వరమే అది. గత ప్రభుత్వంలో తినోడు అన్నంలో మట్టి కొట్టినట్టుగా అన్నా క్యాంటీన్లు రద్దు చేసి తినే అన్నం ప్లేట్లో మట్టి కొట్టినట్టు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పేదలకు చాలా వరం అనుకోవాలి దాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అదంతా బోగస్ మాటలు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసి గొప్పగా పరిపాలించలేకపోయారు. నిండా గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవ్వట్లేదు, రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసాడంటే ఆయన పనితనానికి అతని నిదర్శనానికి అతనికే వదిలేయాలి దాన్ని. చెల్లి షర్మిల గారు అంటున్నారు, ప్రజా సమస్యల పట్ల ఎప్పుడైనా పోరాడావా? ఇప్పుడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నావు, ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల పట్టి పోరాడవా అంటే వెళ్ళట్లేదు. అవునండి, మరి వివేకానంద గారు సొంత బాబాయ్, మరి అతను చంపినప్పుడే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాల. ఇవాళ ఏదో పరిపాలన బాగోలేదు అని చెప్పని ఢిల్లీలో కూర్చొని పెద్ద నేను ధర్నా చేస్తున్నాను, మీరు అందరూ నాకు సహకరించండి అని చెప్పని అక్కడ పకడ్బాగు కలిపోతున్నాడు. అదంతా బోగస్ మాటలు, అవన్నీ పనికిరాని మాటలు, బోగస్ మాటలే అవన్నీ తప్ప ఆయన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కనీసం ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయన అధికారంలో వస్తాడో రాళ్ళు కూడా తెలియదు. అనగారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? అమరావతి పనులు పరిగెడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో అమరావతిలో ఎక్కడా కూడా ఇటుకి పెట్టిన దాఖలు లేవు. ఇప్పుడు అది గవర్నమెంట్ మారి నిండా 2 నెలలు కాకముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చి అమరావతిలో వర్కులు మొత్తం కూడా పగిలెట్టేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునేవాడు కానీ ఏదైనా సిమెంట్ పని చేసుకునేవాడు కానీ ఇసుక లేదు. ఇవాళ 5,000 ట్రక్ అంటే ఇసుక లేదు. ఇవాళ అదే ట్రక్ 15,000కి ఇస్తున్నాడు ఇసుక చంద్రబాబు నాయుడు గారు. ఇసుక దోచుకుతున్నారు ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో అంతా ప్రజల పరం చేశారు ఇసుక. అనగారు ఇప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారు, కానీ దీని వెనక అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి కొన్ని చోట్ల మాట్లాడబడుతుంది. నిజమా అబద్ధమా? అక్రమంగా ఇసుక మీద డబ్బులు సంపాదిస్తున్నారు అన్న మాటలు ఎవరైతే పలుకుతున్నారో వాళ్ళు ప్రూఫ్లతో కనుక తీసుకొస్తే దానికి చర్చకి రెడీయే, గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మరి వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం ఆ మాటలు మాట్లాడుతున్నారంటే. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మన ముఖ్యమంత్రిగా చూసాం. అది మొత్తం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకసారి పరిపాలన చేశాడు. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన ఉండే వ్యక్తి ఎవరు? ప్రజల పక్షాన ఉండే వ్యక్తి ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారే. గత ప్రభుత్వంలో పరదల గడ్డు తిరిగాయండి బయటికి రావడానికి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పరదాలు అడ్డం కట్టుకొని చెట్లు ఎక్కుకొని చెట్ల మీద నుంచి కాలు చెప్తారని చెప్పని రోడ్డు అమ్మడి చెట్లు కూడా నరికించి తిరిగాడు. కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలకు ఇవ్వాలి ఆవద్దు బాబు, నాకు నేను ప్రజల మార్చిని నేను ప్రజల్లోనే తిరుగుతానని చెప్పని పరదాలు లేకుండానే తిరుగుతున్నాడు ప్రజల్లో. ప్రజల పక్షాన ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది గత ముఖ్యమంత్రికి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రికి ఉన్న తేడా. అన్నగారు ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు. విషయం ఏంటంటే ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల పేర్లు పెట్టుకోవడం, ఆ కలర్లు వేసుకుంటాం, ఈ ప్రభుత్వం వస్తే ఈ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు పెట్టుకుంటాం, ఈ కలర్లు వేసుకుంటాం. అసలు ఇవన్నీ కాదు, మహానుభావుల పేర్లు ఉండాలి, మహానుభావుల చరిత్రలకు సంబంధించిన వ్యక్తులే ఉండాలి. ఇదే మనకి ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? గత ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీసులకు కానీ శిలా పలకాలకు కానీ ఇంకో రంగా అంతా వైఎస్ఆర్సీపీలో రంగులు పులుముకున్నారు. పార్టీకి కూడా అదే రంగులు పులుముకున్నారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే బాబు మాది రంగుల ప్రభుత్వం కాదురా బాబు చాదర ప్రభుత్వం అని చెప్పని గొప్ప గొప్ప మానవుల పేర్లు పెట్టి పథకాలకి అమలు చేస్తున్నారు తప్ప ఇది దురుద్దేశంతో కాదు వేరే ఉద్దేశంతో కాదు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి తేడా అది.